ఏ సైక్లిస్ట్ కవర్స్ హీజ్ ఫస్ట్ 20 కిలోమీటర్స్, మొదటి 20 కిలోమీటర్లు ఎంత సగటు వేగంతో వెళ్తున్నాడు? 40 కిలోమీటర్స్ పర్ అవర్ సగటు వేగంతో వెళ్తున్నాడు, సగటు వేగంతో వెళ్తున్నాడు. అనదర్ 10 కిలోమీటర్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్స్ పర్ అవర్, ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ ఇంకొకటి రైట్, అండ్ హీ లాస్ట్ 30 కిలోమీటర్స్, ఇంకొకటి 30 కిలోమీటర్స్ ఎట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్స్ పర్ అవర్, యావరేజ్ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్స్ పర్ అవర్. ఫస్ట్ 20 కిలోమీటర్స్ ఏమో ఎంత స్పీడ్ తోటి వెళ్తున్నాడు? 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్తున్నాడు. నెక్స్ట్ ఏమో 10 కిలోమీటర్స్ ఎంత స్పీడ్ తోటి వెళ్తున్నాడు? 10 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ ఏమో 30 కిలోమీటర్స్ ఎంత స్పీడ్ తోటి వెళ్తున్నాడు? 30 కిలోమీటర్స్ ఎంత స్పీడ్ తోటి వెళ్తున్నాడు? 40 కిలోమీటర్స్ పర్ అవర్. యావరేజ్ స్పీడ్ ఎప్పుడు లోయెస్ట్కి ఎక్కువ, హైయెస్ట్కి తక్కువ, 10కి ఎక్కువ, 40కి తక్కువ, అన్ని ఆప్షన్స్ రైట్ ఉన్నాయి. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ 30 + 10 40, 40 + 20 ఇట్ ఈజ్ 60 డివైడెడ్ బై టైం. నాకు ఇక్కడ డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. సో కాబట్టి టైం ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్. 20/40, 20/40 ఎంత? 1/2. 10/10 ఎంత? 1. 30/40 ఎంత? రైట్ 3/4. నవ్వు ఇక్కడ చూడండి సార్, 60/1/2 + 1 + 3/4. మామూలు క్యాలిక్యులేషన్ చేస్తే 60/2కి 4కి కాసాగు 4, ఇది 2, 1 4s are 4, 4 1s are 4, ఇది 3. అంటే ఇది 4 60s are 240, 240 డివైడెడ్ బై 9, 240 డివైడెడ్ బై 9, 240 డివైడెడ్ బై 9 అంటే ఇది 240 అని అంటే 380s are 3 3s are 81, 327s are 81. ఆన్సర్ జస్ట్ 27కి తక్కువ. ఆన్సర్ ఎంత? 26.67. ఏ పర్సన్ ట్రావెల్స్ 600 కిలోమీటర్స్ బై ట్రైన్, 600 కిలోమీటర్స్ బై ట్రైన్, ఇది 600 కిలోమీటర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 80 కిలోమీటర్స్ పర్ అవర్, 80 కిలోమీటర్స్ పర్ అవర్. 800 కిలోమీటర్స్ at 40 kilometers per hour, 40 kilometers per hour, right? 500 kilometers at 400 kilometers per hour. And next one, 100 kilometers at 50 kilometers per hour, at 50 kilometers per hour. ఎట్ 50 కిలోమీటర్స్ పర్ అవర్. ఫస్ట్ 600 కిలోమీటర్లు బయలుదేరుతున్న ట్రైన్లో స్పీడ్ ఎంత? 80 కిలోమీటర్స్ పర్ అవర్. 800 కిలోమీటర్లు బయలుదేరుతున్నాడు, స్పీడ్ ఎంత? 40 కిలోమీటర్స్ పర్ అవర్. 500 కిలోమీటర్లు బయలుదేరుతున్నాడు, స్పీడ్ ఎంత? 400 కిలోమీటర్స్ పర్ అవర్. 100 కిలోమీటర్లు బయలుదేరుతున్నాడు, స్పీడ్ ఎంత? 50 కిలోమీటర్స్ పర్ అవర్, 50 కిలోమీటర్స్ పర్ అవర్. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్. Average speed is equivalent to total distance by total time, total distance by total time, total distance by total time. Now ఇక్కడ చూస్తే total distance ఎంత వచ్చింది? 600 + 800 + 500 + 100 divided by time ఎంత వచ్చింది? టైం అంటే ఎంత సార్? డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్. 80/600/80 ఎంత? ఇది 7.5 అవర్స్. 800/40 ఇది ఎంత సార్? 20 అవర్స్. 500/40 2 zeros ఇది 1.25 అవర్స్, 1.25 అవర్స్. ఇది ఎంత వచ్చింది సార్? 100/50 ఇది ఎంత వచ్చింది? 2 అవర్స్. ఇది ఎంత వచ్చింది? 2 అవర్స్. సో కాబట్టి ఇది ఎంత వచ్చింది సార్? 7.5 + 20 27.5 + 2 29.5, 29.5
ప్లస్ 7.25 ఎంత వచ్చిందో చూడండి సార్. సో ఇదేమో 7.5 ప్లస్ 27.5 29.5. సో ఇది ఇదెంత సార్? 1400 1900 1000 100 అంటే 2000 డివైడెడ్ బై ఈ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? 29.5 అంటే 30.75. ఈ చూడంగానే నాకు ఆన్సర్ ఎంత అయింది సార్? 65 5/123 అయింది.